Hi friends, good morning all of you. Welcome to my channel Maths with Money, and this is Manikanda Prasanna Kumar. And regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 4 years experience in teaching quantitative aptitude. You can follow me on my Facebook page Maths with Money. సో కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియో ముందు చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో నేను ఆల్రెడీ జియోమెట్రీ అండ్ 2D మెన్సురేషన్ సంబంధించి షెడ్యూల్ అనేది ఎప్పుడో ఇచ్చాను. సో దానికి తగ్గట్టుగానే ప్రతిరోజు మనం ప్రాబ్లమ్స్ తర్వాత దాని కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. సో జూన్ 1 నుంచి కంటిన్యూస్ యాజ్ పర్ షెడ్యూల్ ఫాలో అవుతున్నాం. సో స్క్వేర్స్ నిన్న జూన్ 16th దట్ ఈస్ స్క్వేర్స్ యొక్క కాన్సెప్ట్ అనేది చెప్పుకోవడం జరిగింది. అండ్ టుడే దట్ ఈస్ జూన్ 17th ఈరోజు మనం స్క్వేర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుంటాం. ఓకేనా, రేపు బ్రేక్ ఉంటుంది. అలానే జూన్ 19th నా లైవ్ క్లాస్ ఉంటుంది. లైవ్ క్లాస్ అనేది మనం యూట్యూబ్లో చెప్పము, సిస్కో వెబెక్స్ మీటింగ్స్ అనే అప్లికేషన్లో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో రేపు నేను ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కమ్యూనిటీ ఛానల్లో. ఆ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు ఆ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ లైవ్ క్లాస్ యొక్క లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం ఆ లైవ్ క్లాస్ అనేది వినడం జరుగుతుంది. ఓకేనా, సో రిమైనింగ్ షెడ్యూల్లో నేను చిన్న మార్పు చేశాను, కొన్ని చెప్పడం జరిగింది. సో ట్రెపీజియమ్స్ చెప్తాను నెక్స్ట్, నెక్స్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్, నెక్స్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ కంపేర్ టు ఆల్ ద క్వాడ్రిలేటరల్స్. ఓకే, సో నా ఈరోజు వీడియో ఏంటమ్మా మనకి స్క్వేర్స్ అంటే చతురస్రాల్లో పార్ట్ టూ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నది ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే మనం పెరిమీటర్స్, ఏరియాలు ఇట్లా బేసిక్ ఫార్ములాస్తో ఉన్నవి చెప్పను. సో డైరెక్ట్గా అంటే మీకు టైర్ 2 ఎస్ఎస్సి సిజిఎల్లో ఎట్లాంటి మోడల్స్ వస్తాయి, లేకపోతే డిఏఓ ఎగ్జామ్లో ఎట్లాంటివి వస్తాయి, అలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ వన్. సో ప్రాబ్లమ్స్ ఇన్ స్క్వేర్స్, దీర్ఘ చతురస్రాలు కాదు, చతురస్రాలు. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ వన్. ABCD and CPQR are two squares of side 16 and 12. ఇది ఒక స్క్వేర్ అంట, ABCD 16 అంట. తర్వాత PQRS అనేది కూడా ఒక స్క్వేర్ అని అంట, దాని యొక్క సైడ్ లెంత్ అంట 12 అంట. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CPB, ఈ ట్రయాంగిల్ కి. ఓకే, అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DCR అంటే ఈ ట్రయాంగిల్. ఈ రెండు రేషియోస్ ఎలా ఉంటాయి అని చెప్పాలి. So what are the options? 16:9, 4:3, and 1:1, and 9:16. So this is the problem. Can you solve it? Try yourself. So ఆ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. సో బేసిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు ఒక విషయం తెలియాలి. ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో ఇవన్నీ ABCD స్క్వేర్ కాబట్టి ఆల్ ద సైడ్స్ ఆర్ 16, 16, 16. Yes. Next, if it is 12 then it is also 12, 12, 12. అంతేనా? ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మీరు తీసేసుకోకూడదు. ఓకేనా, అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇక్కడ యాంగిల్ పి మెన్షన్ చేయలేదు కాబట్టి తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ వాడు ఏం చేశాడు, ఆర్ని డిని జాయిన్ చేశాడు, బిని పిని జాయిన్ చేసి ఈ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? సో ఫర్ సపోజ్ నేను ఈ యాంగిల్ అనేది తీటా అనుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ దట్ యాజ్ తీటా, దెన్ నౌ టెల్ మీ వాట్ అబౌట్ దిస్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంత వస్తుందమ్మా, ఇది ఎంత వస్తుంది చెప్పగలరా? మనకి స్క్వేర్లో ఇంటర్నల్ యాంగిల్ 90, ఇది 90 degrees, అలానే ఇది కూడా 90. సో 90 + 90 180, ఇది తీటా. అంటే నార్మల్గా మనకి సెంట్రల్ యాంగిల్, సర్క్యులర్ యాంగిల్ అంటే మొత్తం యాంగిల్ 360 degrees ఉంటుంది. ఇది 90 తీటా అంటే 180 ప్లస్ తీటా ఇది ఉంది కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 మైనస్ తీటా ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మనకి చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DCR ఏమడిగాడు మనకి, CPBకి DCRకి అడిగాడు, అంతేనా? Let's see. Triangle CPB and area of triangle DCR. నాకు ఇక్కడ యాంగిల్ ఎంతమో 180 మైనస్ తీటా, ఇక్కడేమో తీటా. సార్ ఇప్పుడు యాంగిల్ తెలిసినప్పుడు ట్రయాంగిల్స్ కి ఏరియా ఏంటమ్మా, ఆఫ్ AB sin తీటా,
అంతేనా? ఇప్పుడు చూడండి, సిపిబి అనే ట్రయాంగిల్లో ఈ థీటాకి అడ్జసెంట్ ఆ సైడ్స్ ఏంటమ్మా 16 and 12, అంతేనా? సో కాబట్టి ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ 16 into 12 into sin theta. Yes. What about denominator DCR? Same, half into what are the adjacent sides 16 and 12, sin 180 minus theta. So half of cancel, 16 12 cancel, sin theta, sin 180 minus theta, sin theta same kada. So avi kuda cancel. So what is the ratio? 1:1 is the correct answer. అర్థమైందా? చాలా సింపుల్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో చూడండి, సో వేర్ ఇట్ ఈస్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకున్నాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ ద నెక్స్ట్ వన్, ఇస్ దర్ ఎనీ డౌట్? బేసిక్ ఆఫ్ ఏబి సైన్ థీటా ఫార్ములా అప్లై చేసాం అంతే. See the next one, second one. ABCD is a square of side 6 units. Top point of pole standing at the center of the field makes an angle of 60 degrees with side AB. Then what is the height of the pole? What is the height of the pole? Right? And the options are 2√3, 2√2, 3√2 and 3√3. సో ఫస్ట్ మీకు డయాగ్రామ్ అనేది మైండ్లో ఉండాలి. ఓకే, స్క్వేర్ అంట, ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చాడు, తర్వాత సెంటర్లోని, సెంటర్ అంటే ఇక్కడ ఏంటి వస్తుందమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ద స్క్వేర్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద స్క్వేర్ ఆల్సో. ఓకే, సో ఆ సెంటర్ మీద ఒక పోల్ ఉంటే ఆ పోల్కి సైడ్ నుంచి కనుక చూస్తే యాంగిల్ ఎంత ఉందంట, 60 degrees ఉందంట. ఓకే, దాని డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేస్తే, సో సపోజ్ ఇది 6 centimeters ఆ 6 meters ఎంత అనుకో, ఇక్కడ మీకు పోల్ ఉంది. ఈ పోల్ని మీరు 3 dimensionలో చూడండి. ఓకే, ఇలా ఒక పోల్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు నాకు ఒక విషయం చెప్పండి. సో ఇప్పుడు మీకు సైడ్స్ అంతా ఎలా ఉందమ్మా, 6 6 6 6 అంతేనా? ఇది పోల్. ఈ పోల్ని ఈ సైడ్ నుంచి, అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అయినా ఇక్కడ నుంచి చూసాడు అనుకోండి, సైడ్ నుంచి, ఇది సైడ్, ఈ సైడ్ మీద ఇక్కడ సపోజ్ నేను ఇది ఏబిసిడి స్క్వేర్గా రాసుకుంటే, ఓ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్. ఈ పాయింట్ నుంచి నేనంటే ఈ సైడ్ నుంచి ఇక్కడ ఎక్కడో పోల్ ఉంది, పోల్ని కనుక చూస్తే నాకు ఎంత ఇచ్చాడు, 60 degrees ఇంక్లినేషన్ ఇచ్చాడు. సో మనం హైట్స్ అండ్ డిస్టెన్స్లో చెప్పుకున్నాం, 60 degrees ఉంది అంటే యూనిట్స్ ఏంటమ్మా, √3 and 1. అంటే హైట్ ఆఫ్ ది పోల్ ఏమో √3 parts, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, 1 unit. ఎస్, ఈ 1 unit ఎంతకు సమానం అమ్మా, ఇది టోటల్ 6 centimeters ఇచ్చాడు సైడ్, కానీ ఇది మిడ్ పాయింట్ కదా. సో ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఈ 1 unit అనేది 3 centimetersకి ఈక్వల్గా ఉంటుంది. 3 centimeters 3 meters 3 units అన్నాడు. సో 3 unitsకి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ది పోల్. హైట్ ఆఫ్ ది పోల్ ఎన్ని పార్ట్స్, √3 parts. √3 parts is how much, 3√3 units. That's it. Clear? ఓకేనా? అది చెప్పనా, మనకి ఇక్కడ నుంచి అంటే ఈ సపోజ్ ఇదో ఒక స్క్వేర్ తీసుకున్నామా, ఇది సైడ్ అనుకోండి, మధ్యలో ఇలా పోల్ ఉంది. ఓకే, ఈ పోల్ని ఇక్కడ నుంచి ఒకటి చూస్తున్నాడు ఇలాగా, ఈ ఇంక్లినేషన్ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. ఓకేనా, ఆ 60 degrees అది ఇచ్చాడు కాబట్టి దాని నుంచి మనం చూసుకోవాలి. ఓకేనా, సో ఇది 60, ఇది √3, ఇది 1, tan 60 కాబట్టి 1 part is given as 3 centimeters or 3 units and √3 parts is 3√3. Clear? And the next one. Yes. In the given figure, ABCD is a square. ABCD square anta. Okay. And which AO equal to AX. AO అనేది AX కి ఈక్వల్ అంట. ఈ రెండు ఈక్వల్. Then what is the value of XOB? XOB అంటే ఏంటమ్మా, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఓకే, అండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్, 22.5 degrees, 25 degrees, 30 and 45. సో చాలా మంది మైండ్ ఏం చేస్తారు తెలుసా, ఈ డయాగ్రామ్ని క్లియర్గా చూసి ఇదేదో మధ్యలో ఉంది. ఓకే, అంటే ఇది మధ్యలో ఉంది కాబట్టి నార్మల్గా డయాగ్నల్స్ అనే స్క్వేర్లో ఎలా ఉంటాయమ్మా,
90 degrees. సో టోటల్ 90, ఇది మధ్యలో యాంగులర్ బైసెక్టర్ ఏమో సో 45 అనుకొని ఫోర్త్ ఆప్షన్ పెట్టే మహాగణులు కూడా ఉంటారు. ఓకే, డయాగ్రామ్ బట్టి మీరు ఎప్పుడు ఇచ్చేసి వద్దు. డయాగ్రామ్ అనేది ఇట్స్ రిప్రజెంటేషన్ అంతే, ఒక దానికి స్కేలే ఉండదు. సో కాబట్టి మీరు దాని ప్రకారం ఎప్పుడు చేసుకోకూడదు. మన డయాగ్రామ్ కనిపించేది ఒకటి, మన ఈ వీడిచ్చిన వాల్యూస్ని అప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూ ఒకలా ఉంటుంది. ఓకే, ఆ కండిషన్స్ని అప్లై చేశారు. ఓకే, సో ట్రై యువర్ సెల్ఫ్. ఎనీబడి? వెరీ గుడ్. ఓకే, సో చాలా సింపుల్. ఇది ఏఓ ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా? ఓఎక్స్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ చెప్పాను, స్క్వేర్లోని డయాగ్రామ్స్ అనేవి ఏంటి? యాంగులర్ బైసెక్టర్. సో టోటల్ యాంగిల్ 90 కాబట్టి ఇది ఎంత ఉంటుందమ్మా? 45. అంటే ఇప్పుడు నేను ఏఓఎక్స్ అనే ట్రయాంగిల్ కనుక తీసుకున్నాను అనుకోండి, ఇది ఏ, ఇది ఓ, ఇది ఎక్స్. ఏఓ అండ్ ఓఎక్స్ అనేవి ఏమి ఇచ్చాడు? ఈక్వల్ అని ఇచ్చాడు. అంతేనమ్మా? ఏఓ అండ్ ఏఎక్స్, సారీ, ఏఓ అండ్ ఏఎక్స్ ఆర్ ఈక్వల్. ఏఓ అండ్ ఏఎక్స్ అంటే ఈ రెండు ఈక్వల్. ఇది ఎంత ఇచ్చాడు? 45 ఇచ్చాడు. ఇప్పుడు ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా. ఇప్పుడు చూడండి, హియర్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180. దాంట్లో ఒక యాంగిల్ ఏమో 45 degrees. సో వాట్ అబౌట్ సమ్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్? ఇట్ ఈస్ 135. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 2 ఆల్ఫా ఎంత అవుతుందమ్మా? 135. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? 62.5 degrees. అంతేనా? Yes or no? 62.5. 67.5, sorry, 67.5 degrees. అంటే ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటి? యాంగిల్ ఏఓఎక్స్, ఇది 67.5 degrees. కానీ మనకి యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ ఇన్ స్క్వేర్ ఈస్ 90 బికాస్ దే ఆర్ పర్పెండిక్యులర్. మనకు అడుగుతుంది ఏంటి? ఈ యాంగిల్ మాత్రమే అడుగుతున్నాడు. సో 90 మైనస్ 67.5 అంటే ఎంత వస్తుందమ్మా మనకి? 22.5 degrees. Okay, very very important models these are. Okay na? Next, ఈ ప్రాబ్లం చూడండి. A circle is tangent to the side BC of square ABCD of side 1 unit each. Okay, so square యొక్క సైడ్ ఎంత? 1 unit అంట. Circle passes through two vertices of a square. ఇట్లా 2 vertices నుంచి పాస్ అయిందంట. Then find the radius of the circle. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. And what are the options? √5/2 and 0.625 and 0.575 and 4/5 centimeters. It was asked in SSC CGL 2017 Tier 2. 2017 Tier 2 లో అడిగాడు. ఓకే, ఒకసారి ట్రై చేయండి. సో ప్రాబ్లం చూడగానే మీకు ఏం ఐడియా వస్తుంది? That is important. Solve it. Yes sir? So see, basically మనకి ఇక్కడ side of this square ఎంత ఇచ్చాడమ్మా? 1 ఇచ్చాడు, అవునా? సో ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనుకో, నాట్ సెంటర్ ఆఫ్ ది స్క్వేర్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటుంది? R ఉంటుంది. That is the radius. Okay, now tell me what about this? It should be off of this. అంతేనా? ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇది ఏం చెప్పొచ్చు మనం? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ లెంత్ ఆఫ్ ది స్క్వేర్ ఇస్ 1. కాబట్టి ఇది 1/2, ఇది 1/2 అవుతుంది, అవునా? కానీ ఇది మాత్రం మనకి 1/2 అవ్వదు. అది అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఇక్కడ మీకు ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనేది మనకి సెంటర్ ఆఫ్ ది స్క్వేర్ అవ్వదు. ఎందుకు? మనకి ఇది ఇట్ పాసెస్ త్రూ ది టూ వెర్టిసెస్ అండ్ ఆల్సో ఇట్ టచెస్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. కాబట్టి మనకి ఈ డిస్టెన్స్ అనేది ఈ డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, అంతేనా? అంతేగాని ఈక్వల్గా అయితే ఉండదు. కానీ మనకి ఇక్కడ ఎక్కడైతే టచ్ అయిందో ఈ రెండు పోర్షన్స్, ఈ రెండు ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనకి టోటల్లో ఆఫ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు, కానీ ఈ డిస్టెన్స్ ఈక్వల్ అని చెప్పలేము. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ డిస్టెన్స్ ఎంత? ఇది సపోజ్ సమ్ ఈ అనుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ, అది మీకు తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ చెప్పగలరా?
Suppose if O is the center of the circle, then tell me what is the value of OP. OP is nothing but radius of the circle. Yes, so R. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి A నుంచి B వరకు మనకి it is nothing but side of the square, that is 1 unit. దీంట్లో నేను ఈ డిస్టెన్స్ తీసేసి అనుకోండి, ఈ డిస్టెన్స్ ఎంతకి ఈక్వల్, ఆర్కి ఈక్వల్ కదా, ఆర్ తీసేస్తే అప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది, 1 - r వస్తుంది. ఫైనల్గా నాకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏంటమ్మా అది, AOE. AO is r and it is 1 - r and it is 1/2. సో అప్లై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అప్లై చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్. అది నార్మల్ పైథాగరస్ థీరం. కానీ ఇక్కడ మనం అలా అప్లై చేయాలి. అందుకు ఇక్కడ r, ఇక్కడ 1 - r కనబడుతుంది కదా, అందువల్ల నేను ఏం చేస్తానంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ అదర్ పెర్పెండిక్యులర్ సైడ్. ఇది కూడా అంతే కదా, a square plus b square equal to c square అన్న, a square minus c square equal to c square minus a square equal to b square అన్న ఒకటే కదా. ఎందుకు సార్ ఇది ఇలా అప్లై చేస్తున్నారంటే ఏం లేదు, జస్ట్ సింప్లిఫికేషన్ కొంచెం ఫాస్ట్ ఉండడానికి. ఇది 1 - r హోల్ స్క్వేర్. a square minus b square అంటే a plus b into a minus b. r into r plus 1 - r అంటే 1. a minus b అంటే 2r minus 1 is equal to 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. సో ఇప్పుడు చెప్పండి 2r minus 1 ఎంత, 1/4. ఎస్ అంటే 2r ఎంత, 1/4 plus 1, that is 5/4. What is the value of r? 5/8. r 5/8. కానీ r 5/8 మనకు ఆప్షన్లో కనబడుతుందా, ఎక్కడా లేదు. కానీ 5/8 ని సింప్లిఫై చేయండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 8 6 48 2 8 2s 16 and 8 5s, సో 0.625. సో 5/8 లేదు ఆప్షన్లో, కానీ దాని యొక్క సింప్లిఫికేషన్ కనబడుతుంది కదా, సో కాబట్టి అదే మనకి ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ ఆస్క్డ్ ఇన్ 2017 టైప్. మేబీ మనకి సేమ్ మోడల్ అలాంటిది రావచ్చు అప్కమింగ్ ఎగ్జామ్. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. ఇన్ ద గివెన్ ఫిగర్, ఇక్కడ క్వశ్చన్ ఎట్లా రావాలంటే, if adjacent figure is a square, if adjacent figure is a square, then find the area of the square. సపోజ్ ఈ ఇచ్చిన adjacent డయాగ్రామ్ ఏదైతే ఉందో అది స్క్వేర్ అయితే దాని యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, అండ్ ద లెంత్ ఆఫ్ దిస్, సపోజ్ దీన్ని ఏబిసిడే మనం తీసుకుందాం. ఓకే, అండ్ ఇఫ్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ EF. ఏఈ ఎంత ఇచ్చాడు 12, EF ఏమో 3 and CF ఏమో 9. and you have to find out area of this square. Very important, and using basic logic you can easily find out this. Okay, try yourself for 10 seconds. Very easy. Yes, very good. Okay, let's see. The options are 225, 256, 400 and 196. సో బేసిక్గా చాలా మంది అనుకుంటారు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే, ఏరియా అంటే ఏంటి, సైడ్ స్క్వేర్ అంతేనా. సో ఆప్షన్లో స్క్వేర్ నెంబర్ ఉండాలి అంటే అన్ని స్క్వేర్లు ఇచ్చాడు మన దగ్గర, ఇక్కడ అలాగే ఇస్తాడు. ఓకే, సో కాబట్టి మనం ప్రొసీజర్ చేసుకోవాల్సింది. చూడండి, ఫర్ సపోజ్ it is a square A, B and it is C and it is D and it is E and it is F. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఏఈని ఎక్స్టెండ్ చేశాను. ఎంతవరకు ఎక్స్టెండ్ చేశానంటే యాజ్ ఇట్ ఈస్ ఎఫ్సి ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఉండేటట్టు ఏఈని ఎక్స్టెండ్ చేశాను. అంటే ఇది 9 కదా, సో ఇది కూడా 9 ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేశాను ప్యారలల్గా. ఓకేనా. సో సపోజ్ ఇది సమ్ ఎక్స్ అనుకుందాం, ఈ పాయింట్. తర్వాత ఏం చేస్తానంటే ఈ ఈఎఫ్కి ప్యారలల్గా ఇక్కడ నేను సిఎక్స్ జాయిన్ చేస్తాను. ఖచ్చితంగా అవుతుందో లేదా. సో డెఫినెట్లీ ఇట్ ఫార్మ్స్ ఎ రెక్టాంగిల్. ఇది 9 కాబట్టి ఇది 9, 3 కాబట్టి ఇది 3. ఓకేనా, ఒక ప్యారలల్ లైన్ కాబట్టి ఇక్కడ 90 ఉందంటే ఇది కూడా 90. అంతేనా. ఇప్పుడు చూడండి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏఈ is 12, ఈఎక్స్ is 9 and సిఎక్స్ is 3. Can I find out the value of AC? AC ఏమవుతుందమ్మా, diagonal. Yes.
సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు ఇదే వాల్యూని ఇక్కడ డయాగ్రామ్ పక్కకు డ్రా చేస్తున్నాను. ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ ఈ అండ్ ఇట్ ఈస్ ఏఎక్స్ అండ్ ఇట్ ఈస్ సి. ఓకే, ఏఈ ఎంతమ్మా 12, ఈఎక్స్ ఎంత 9, సిఎక్స్ ఎంత 3. ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసీ ఏంటమ్మా డయాగనల్. ఏసీ ఏంటి డయాగనల్. సో డయాగనల్ తెలిసింది అనుకో నేను స్క్వేర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవునా, 12 + 9 టోటల్ ఎంత 21. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీ? ఏసీ ఎంత వస్తుందో చెప్పగలరా? ఈజీగా చెప్పొచ్చు. ఎంత? ఇది 3 1s 3 7s. సో 1 7 కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంత వస్తుంది? 7 49 కాబట్టి 50. √50, బట్ 3తో మనం ముందు డివైడ్ చేసాం కాబట్టి 3√50. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డయాగనల్? 3√50. ఓకే, నౌ వాట్ యు హ్యావ్ టు ఫైండ్ అవుట్ 3√50 అంటే ఎంత చెప్పొచ్చు మనం? 50 ఈజ్ నథింగ్ బట్ 25 × 2. 25 × 2 అంటే 5√2. సో 15√2 గా నేను చెప్పొచ్చు. సో 15√2 డయాగనల్ కాబట్టి సైడ్ ఎంతమ్మా 15. సో వాట్ ఈస్ ద ఏరియా? 15 square, that is 225. That's it. అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 225. ఎక్కడుందమ్మా? ఫస్ట్ ఆప్షన్ 225 cm² is the area of the square. సైడెడ్ ఏరియా అనుకోండి 15 అవుతుంది, 15. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? జస్ట్ నేను ఏం చేశాను, ఒక ప్యారలల్ లైన్స్ అక్కడికి ఇక్కడ డ్రా చేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్. దాని నుంచి డయాగనల్ వచ్చింది, డయాగనల్ నుంచి నేను స్క్వేర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసేసాను. ఓకేనా? నెక్స్ట్ 6th one చూడండి. In the given figure ABCD is a square whose side is 4 centimeters అంటారు. P is a point on the side AD. P అనేది AD మీద ఒక పాయింట్. What is the minimum value of BP and CP? What is the minimum value of BP plus CP? సో దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. మనకి ఈ మినిమం వాల్యూ రావాలి అంటే P అనేది మిడ్ పాయింట్ అవ్వాలి. ఏడీకి మిడ్ పాయింట్ అయితేనే మనకి BPCP వాల్యూ అనేది రెండు యాడ్ చేసిన మినిమం వస్తుంది. ఓకే, లేదంటే నేను ఈ వాల్యూ ఇక్కడ ఇది ఎక్కడ తీసుకున్నా నాకు చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. మినిమం రావాలంటే మిడ్ పాయింట్ అయితేనే కరెక్ట్గా మినిమం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది 4 కదా. సో మినిమం అంటే ఇక్కడ మీడియం మిడ్ పాయింట్ అయితే ఇది 2, ఇది 2. సో 4 2 ఉంది కాబట్టి ఇది ఎంత వస్తుందమ్మా 2√3. సారీ 2√5. సో నెక్స్ట్ అంతేనా 16 20 కాబట్టి ఇది ఇక్కడ కూడా 2√5. సో బీపీ వాల్యూ 2√5, సిపి వాల్యూ 2√5, రెండు కలిపితే 4√5. అది ఆన్సర్. ఇది బేసిక్గా మనకి ఐడియా రావాలి, పి అనేది మిడ్ పాయింట్ అయితేనే అవుతుంది అని. కానీ ఎగ్జామ్లో ఆ టైంలో రావచ్చు, కొంతమందికి రాదు. అందుకని నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే ఇంకా బెటర్గా ఉంటుంది. అదేంటో చూడండి. సో ఇప్పుడు బీపీ ప్లస్ సిపి అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే బీపీ ఉంది కదా, దీనికి ఒక మిర్రర్ ఇమేజ్ డ్రా చేస్తాను. మిర్రర్ ఇమేజ్ అంటే ఈ బీపీ అనేది సమ్ ఇక్కడ బి డాష్ అనుకోండి. అంటే ఏం చెప్తున్నాను నేను, బీకి బి డాష్ అనేది మిర్రర్ ఇమేజ్. అంటే ఖచ్చితంగా బీపీ ఎంత ఉంటుందో బి డాష్ పి కూడా అంతే ఉంటుంది. ఏబి ఎంత ఉంటుందో ఏబి డాష్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో ఇది ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది 4. ఓకే, ఇప్పుడు నాకు సిపి ప్లస్ బీపీ ప్లస్లో నేను ఏ రాయొచ్చు, సిపి ప్లస్ బి డాష్ పి అని రాయొచ్చు. అవునా, ఎందుకు బీపీ బి డాష్ పి ఈక్వల్ కాదు. ఇప్పుడు సిపి ప్లస్ బి డాష్ పి అంటే మీనింగ్ ఏంటమ్మా, టోటల్ సిబి డాష్ అంతేనా. సో సిబి డాష్ ఎప్పుడు మనకి మినిమం ఉంటుంది, వెన్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఇది స్ట్రైట్ లైన్ గా ఉన్నప్పుడే మనకి బి డాష్ సి అనేది మినిమం వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పొచ్చు ఇక్కడ నుంచి, అబ్జర్వ్ దిస్, బి డాష్ బి డాష్ అండ్ సి. ఇది బి డాష్, ఇది బి, ఇది సి. సో బి డాష్ బి ఎంత 4 + 4 అంటే 8, బీసీ అంటే ఎంత 4 అంతేనా. అంటే ఇప్పుడు నాకు బి డాష్ సి వాల్యూ మినిమం రావాలి అంటే స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ ది హైపోటెనస్. 4 1s 4 2s, 2² + 1 అంటే √5. 4 ఇందాక కామన్ తీసాను కాబట్టి 4.
సో 4 √5 is the direct answer. సో ఇదేంటంటే పర్టికులర్ కాన్సెప్ట్, అంటే ఇదే కరెక్ట్ కాన్సెప్ట్ అనమాట. మీకు పి మిడ్ పాయింట్ అని తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే ఈ కాన్సెప్ట్ అనేది తెలియాలి. ఓకేనా? సో the length of CP plus BP, which is nothing but B dash C, should be minimum when the length of B dash C is 4 √5. Okay, so what is the answer? Correct answer ఎంత మనకి 4 √5. ఏ మెథడ్ అయినా చేయొచ్చు, ఆన్సర్ అయితే మారిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, this question also asked in CGL 2017 Tier 2. CGL 2017 Tier 2 లో అడిగాడు ఈ క్వశ్చన్. In the given figure, ABCD and BEFG are squares of sides 8 and 6. అంటే పెద్ద స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అంట 8 అంట, ఈ చిన్న స్క్వేర్స్ ఏమో సైడ్ 6 అంట. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్? షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాం. సో బేసికలీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఏం చేస్తాం మనం, టోటల్ స్క్వేర్ నుంచి ఈ పోర్షన్ తీసేసాం అనుకోండి, సరిపోతుంది. అంతేనా? ఎస్, సాల్వ్ చేయండి. వెరీ సింపుల్, ఫాస్ట్. బిగ్గర్ స్క్వేర్ సైడ్ is 8, స్మాలర్ స్క్వేర్ సైడ్ is 6. సో ఇది 8 is 6 అయినప్పుడు ఇది ఎంత వస్తుందమ్మా 2. సో ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్ ఆర్ బిగ్గర్ స్క్వేర్ ఆర్ 8 8, అండ్ ఇది 6 కాబట్టి ఇది కూడా ఇక్కడ 2. ఇక్కడ చూడండి మనకి ఏముంది, ఇక్కడ ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత వస్తుందమ్మా, ఇది 6 into 6 36. ఓకే, వాట్ అబౌట్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ 8 into 2, that is 16 by 2 8, and what about this same 8 into 2 16 by 2 8. so 36 8 plus 8 ante entamma 44 plus 8 52. so you have to subtract this 52 from the bigger square. What is the area of the bigger square? 8 square 64. so 64 minus 12 52, that is 12 centimeters square. so where is the option? Second option is the correct answer. That's it. Okay, next one. See the next one, that is 8th one. In the given figure, find the area of unshaded region of side of square is 30 centimeter. Oh sorry, find the area of unshaded region. Unshaded region అంటే ఈ వైట్ రీజియన్ ఉంది కదా ఇది. if side of this square is 30 centimeters, 30 centimeters అయితే unshaded region area ఎంత? so the options are 200 300 180 and 270. సేమ్ మనం ఇలాంటిది ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఇక్కడ కొంచెం మెన్షన్ చేయాలి బ్రాకెట్ లో PQRS are the midpoints of the square. Please write down this also. PQRS are the midpoints of the sides of the square. You have to find out this portion area. Okay, ఈ వైట్ పోర్షన్ కదా అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మనం రెక్టాంగిల్స్ లోని వాటిలో చేసాం, ఈవెన్ పారలోగ్రామ్స్ లో చేసినట్టు. ఎస్, ఎలా చేస్తామా? ఫాస్ట్. సో మిడ్ పాయింట్స్ అవి ఇక్కడ. ఓకే, సో అప్పుడు నేను ఏం చెప్పాను, ఇలా మిడ్ పాయింట్స్ ఉండేటప్పుడు ఇది 1 part, ఇది 3 part. ఓకే, ఇది 1 part, ఇది 3 parts, ఇది 1 part, ఇది 3 parts, ఇది 1 part and ఇది 3 parts. And what about the inner portion? White portion ఎంత ఉంటుందమ్మా? 1 plus 1 plus 1 plus 1 4 parts. సో టోటల్ ఇప్పుడు ఎంత అమ్మా మనకి 1 2 3 4 5. సో టోటల్ 20 parts is area of the square. And what about the side of the square? 30 side of the square అయితే మనకి ఏరియా ఎంత వస్తుంది? మనకి 30 square. 30 square అంటే ఎంత? 900. 20 parts is 900, and what about 1 part? It is 45 centimeters square. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మీరు? ఈ వైట్ పోర్షన్ అంటే 4 parts. 4 parts ఎంత అవుతుంది? 4 into 45, that is 180 centimeters square. So that is the correct answer. చూడండి ఇక్కడ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనం అలాంటి మోడల్స్ చేసినప్పుడు మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్. అర్థమైందా? ఎనీ డౌట్? క్లియర్? సో ఈ మోడల్ ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే పారలోగ్రామ్స్ చూడండి, నేను ఆల్రెడీ ఎందుకు అలా వచ్చిందో కూడా చెప్పాను. ఓకే,
a number of parts are there. Let's see the next one. If O is a point inside, it is not in your inside. If O is a point inside the square and P, Q, R and S are the midpoints of AB, BC, CD and DA, and if area of APOS ఇది O అన్నమాట inside point, APOS ఎంత 43 and area of CQOR అంటే it is 55, then find the area of the shaded region. తర్వాత ఏం మెన్షన్ చేశాడు బ్రాకెట్లో ABCD అనేది ఒక స్క్వేర్ అంట. అంటే ఈ బ్లూ పోర్షన్ ఉంది కదా ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. And see the options 20, 18, 16 and 24. ఓకే, ట్రై చేయగలరా? చాలా సింపుల్. ఎప్పుడు మీరు నిన్న నేను చెప్పిన కాన్సెప్ట్ చూస్తే సింపుల్, లేకపోతే కష్టం. ఓకే, లెట్స్ సీ. ఫాస్ట్ చేసేయాలి. ఇది ఎంత ఇచ్చాడు? 43నా? ఇది 43, అది 55 ఇచ్చాడు. ఇది 43, ఇది 55, ఇదిగో. ఎప్పుడైనా మనకి స్క్వేర్లో ఒక ఇంటర్నల్ పాయింట్ నుంచి మిడ్ పాయింట్స్ డ్రా చేసినప్పుడు 4 క్వాడ్రిలేటర్స్ ఫామ్ అవుతాయి. ఏరియా ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఆపోజిట్ క్వాడ్రిలేటర్స్ ఇస్ ఈక్వల్ టు అదర్ 2 ఏరియాస్. అంతేకాకుండా ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం మనం? 2 times ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ 2 ఏరియాస్. 43 + 55 నేను కాన్సెప్ట్లో చెప్పాను. ఎంత వస్తుందమ్మా? 98. 2 into 98 అంటే ఎంతమ్మా? 196. Yes or no? 2 into 98, that is 196. So area of the square is 196, means a square is 196. Then what about the side of the square? 14. Side of the square ఎంత? 14. Side of the square 14 అయినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. Side of the square 14 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి? R మిడ్ పాయింట్ కదా, ఇది 7 అవుతుంది, ఇది 7 అవుతుంది. అలానే ఇది 7 అవుతుంది, ఇది 7 అవుతుంది. ఇప్పుడు DSR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Right angle triangle perpendicular sides and 7, 7. So now tell me what is the area. Half into 7 into 7, that is 49/2. And entama 24.5 centimeters square. This is the correct answer. Okay. I hope options are wrong. In the last option 24.5 should be there. Fourth option is the correct answer, but here the option is 24.5. Clear? If anybody got 24.5, then your answer is absolutely correct. Next. Tenth one, try cheyandi. The length of the diagonal of this square is 9√2. The square is reshaped to form an equilateral triangle. Then what is the area of the largest circle? Not largest in circle. Largest circle that can be formed in that triangle, or largest in circle. అంటే ఆ ట్రయాంగిల్ ఏంటి? ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే ఇన్ సర్కిల్ అన్నమాట. అది దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంతే. చేయాలి ఫాస్ట్. వెరీ వెరీ సింపుల్. గుడ్. సో డయాగనల్ ఇచ్చాడు. డయాగనల్ ఇచ్చినప్పుడు దాని సైడ్ ఎంత అవుతుందమ్మా? 9√2 కాబట్టి స్క్వేర్ యొక్క సైడ్ ఎంత? 9. సో 9 సెంటీమీటర్స్ ఉన్న స్క్వేర్ గనక నేను దాన్ని ఏం చేశాను? ఒక ట్రయాంగిల్ షేప్ మారిస్తే ఆ ట్రయాంగిల్ లోపల పెట్టే మ్యాక్సిమం సర్కిల్ యొక్క ఏరియా, అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వాడే చెప్పేశాడు. సో ఇది చెప్పండి, ఇది 9 అంట. ఓకే. ఎప్పుడైనా ఒక 2D ఫిగర్ని ఇంకొక 2D ఫిగర్గా మార్చేటప్పుడు ఆ 2 పెరిమీటర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. సిన్స్ ఇట్ ఈస్ an equilateral triangle, what is the perimeter? 3a. That is the side of the triangle A. Okay. And here what is the perimeter of square? 4a. That is 4 into 9, 36. Now tell me what is the value of a? 12. అంటే మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఎంతమ్మా? 12. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉండేటప్పుడు ఇన్ సర్కిల్ డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా? రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ a/2√3. అంటే 12/2√3. 2 1 2 6. ఇక్కడ మనకి √3 ఒక √3 క్యాన్సిల్ అయిపోతే 2√3.
సో రేడియస్ ఎంత వచ్చింది 2√3. కానీ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా తెలుసు అందరికి, పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ 2√3 హోల్ స్క్వేర్ అంటే 12. సో 12 పై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 12 పై ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్. That's it. Okay. And the next one. Four horses are tethered at four corners of a square plot of side 14 meters so that the adjacent horses can just reach one another. There is a small circular pond of area 20 meters square at the center. Find the ungrazed area. Okay, the options are 22, 42, 84, 168. సో ఫస్ట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్క్వేర్ ప్లాట్ ఉంది, ప్లాట్ స్క్వేర్ అనగానే 4 కార్నర్స్ ఉంటాయి కదా, ఆ 4 కార్నర్స్ దగ్గర 4 గుర్రాలని కట్టేశారు. ఓకేనా, సో దట్ అయితే ఎలా కట్టాడంటే ఒక గుర్రం ఇంకొక గుర్రాన్ని కరెక్ట్గా టచ్ చేయనంత టచ్ చేస్తుంది అంతే, అంతకు మించి మరి ఆ గుర్రం లోపలికి వెళ్ళిపోలేదు అనమాట. అంత ఉంది దాని యొక్క తాడు లెంత్ అనమాట 4 గుర్రాలకి. అయితే ఇంకోటి ఏం చెప్పాడంటే ఆ సరిగ్గా స్క్వేర్ ప్లాట్ ఉంది కదా, ఆ లోపలే చిన్న చెరువు ఉందంట, దాని యొక్క ఏరియా ఎంత అంటే 20, అది మధ్యలో ఉంది. దెన్ ఫైండ్ ద అన్గ్రేజ్డ్. అన్గ్రేజ్డ్ అంటే ఆ గుర్రాలు తిననటువంటి ప్రదేశం ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, సో బేసిక్గా మనకి స్క్వేర్ ప్లాట్ అంటే ఈ స్క్వేర్ మొత్తం మనకి ఒక పైరు అంటే గడ్డి ఉంది. ఓకే, దీంట్లో ఉన్న గడ్డి అంతా తినేస్తారు మా నార్మల్గా అయితే, కానీ వాటిని కట్టేశారు. ఈ 4 చోట్ల కట్టేయడం వల్ల అవి కొంత పోర్షనే తిన్నాయి, ఇంకొంత పోర్షన్ వదిలేసాయి, తినలేకపోయి తాడు అక్కడ వరకు వెళ్ళలేదు. సో అలా వదిలేసిన ప్లేస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, సో వీటిని మనకి ఏంటంటే చాలా రకాల ఈవెన్ ట్రయాంగులర్ ప్లాట్స్ ఉంటాయి, పెంటాగోనల్ ప్లాట్స్ ఉంటాయి, చాలా ప్లాట్స్ ఉంటాయి. ఈ స్క్వేర్ ప్లాట్స్లో వాడు ఆ తాడు ఉంటుంది కదా, గుర్రాన్ని కట్టిన తాడు లెంత్ ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడు, సో దట్ ద ఎడ్జసెంట్ హార్సెస్ కెన్ జస్ట్ రీచ్ వన్ అనదర్ అన్నాడు. అంటే ఒకదాన్ని దాన్ని కరెక్ట్గా తగులుకుంటాయి అంతే. చూడండి నేను ఫుల్ డయాగ్రామ్ చెప్తాను, ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఓకే, సో లెట్స్ సీ ద డయాగ్రామ్ ఫస్ట్. చూడండి, సపోజ్ ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ ప్లాట్ అనుకుంటే, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ గుర్రాన్ని కట్టాను, ప్రతి కార్నర్ దగ్గర గుర్రాన్ని కట్టాను. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ ప్లాట్ అంటే ఈ మొత్తం అంతకి గడ్డి ఉంటుంది, ఈ చుట్టూ గడ్డి లేదు. ఓకే, సో దానికి నార్మల్గా ఇప్పుడు నేను ఇక్కడ గుర్రం కట్టాను అనుకోండి, సపోజ్ డి అనే దగ్గర కట్టేసాను అనుకోండి, అది మొత్తం ఈ గుర్రం యొక్క తాడు లెంత్ ఉందా, దాని మొత్తం సర్క్యులర్ పోర్షన్ అంతా తినగలదు. కానీ ఇక్కడ అంతా గడ్డి లేదు కాబట్టి అది గడ్డి తినింది కాదనమాట. ఓకే, ఇక్కడ మాత్రమే గడ్డి ఉంది, ఈ పోర్షన్ అది తింటారు. ఓకేనా, అలానే ఈ గుర్రం కూడా కరెక్ట్గా ఈ పోర్షన్ మాత్రమే తింటారు. ఇది ఇంత తింటుంది, ఇదేమో ఇంత తింటుంది. తినని ప్లేస్ అంటే ఇదంతా తినని ప్లేస్, కానీ మధ్యలో ఒక చెరువు ఒకటి ఉంది, ఆ చెరువు తీసేయాలి. అప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇండైరెక్ట్గా ఈ వైట్ పోర్షన్ ఉంది కదా, ఈ వైట్ పోర్షన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా. ఓకేనా, ఇది ఫైనల్గా మీకు తెలియాల్సిన డయాగ్రామ్. అయితే మరి వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, జస్ట్ రీచ్ అవుతాయంట, ఇక్కడ ఉన్న గుర్రం జస్ట్ రీచ్ అవుతాయని అడుగుతున్నాడు. అంటే కరెక్ట్గా ఇది స్క్వేర్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర రీచ్ అవుతాయి, అంతేనా. ఇది ఒక 8 సెంటీమీటర్స్, మొత్తం మనకి స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఇచ్చాడమ్మా, 14 ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఇది 7 మీటర్స్ లెంత్, ఇది కూడా అన్నిటిది సేమ్ లెంత్ ఉండాలి కదా. సో ఇది 7 మీటర్స్ లెంత్, ఇది 7 మీటర్స్ లెంత్ ఉంటేనే అప్పుడు కరెక్ట్గా ఇవి ఇక్కడ టచ్ అవుతాయి అంతే. ఇది ఇటువైపు వచ్చి లేదు, ఇది ఇటువైపు వచ్చి లేదు. ఓకేనా, సో కాబట్టి ఇండైరెక్ట్గా వాడు ఏమి ఇచ్చాడు, హాఫ్ ఆఫ్ ది స్క్వేర్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది థ్రెడ్ ఆర్ లెంత్ ఆఫ్ ది వైర్, వాటికి కట్టబడిన లెంత్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు షేడెడ్ రీజియన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది, దాంట్లో నుంచి మనం ఇది చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే బేసిక్గా ఎప్పుడైనా ఒక స్క్వేర్లోని ఓకే 4 క్వార్టర్ సర్కిల్స్ ఇలా పెట్టాం అనుకోండి, 1 మినిట్.
సపోజ్ ఇది ఒక స్క్వేర్ అనుకోండి, ఇట్లా మనం ఇలా 4 క్వార్టర్ సర్కిల్స్ పెడితే ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ కలిపితే మనకి ఏమొస్తుందన్నా స్క్వేర్ వచ్చేస్తుందా? లేదు అంటే మళ్ళీ ఇంకొక మెథడ్ ఉంటుంది. ఇదే స్క్వేర్లోని ఇలా సర్కిల్ని కనుక పెట్టిన, ఓకే, ఇలా సర్కిల్ పెట్టిన, ఇవేమో క్వార్టర్ సర్కిల్స్, ఈ 4 క్వార్టర్ సర్కిల్ అన్న ఈ సర్కిల్ అన్న ఒకటే, ఓకేనా? సో దెన్ వాట్ అబౌట్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ టు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ is equal to 11/14. ఇక్కడ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అనొచ్చు, లేకపోతే ఏరియా ఆఫ్ ది 4 క్వార్టర్ సర్కిల్స్ బై ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఎక్స్క్యూజ్ మీ, ఏరియా ఆఫ్ ది స్క్వేర్, సారీ. ఎందుకమ్మా ఏం చేస్తాం ఇక్కడ? ఏం లేదు. ఇప్పుడు మనకి సపోజ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏ అనుకోండి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది ఇక్కడ సర్కిల్ ఎంత వస్తుంది చెప్పండి? సింపుల్ గా హాఫ్ ఆఫ్ ది ఏ, అంటే ఇది a/2. ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే పై ఇంటూ a/2 హోల్ స్క్వేర్ అంటే a²/4. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్? a² క్యాన్సిల్ అయిపోయింది, π/4. π/4 నేను ఎట్లా రాస్తానంటే పైని 22/7 గా రాశాను అనుకోండి, బై 4. 2 రెళ్ళ 2 11 11/14, అంతేనా? అంటే సర్కిల్ అనేది 11 పార్ట్స్ ఉంటే స్క్వేర్ అనేది ఎంత ఉంటుంది? 14 పార్ట్స్ ఉంటుంది. లేదు అంటే 4 క్వార్టర్ సర్కిల్ 11 పార్ట్స్ ఉంటే స్క్వేర్ ఎంత ఉంటుంది? 14 పార్ట్స్ ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ దిస్ పోర్షన్? వాట్ అబౌట్ దిస్ రిమైనింగ్ పోర్షన్? ఈ రిమైనింగ్ పోర్షన్స్ ఎంత ఉంటుంది? 14 - 11 3 పార్ట్స్. మీకు షేడెడ్ రీజన్స్ లో చెప్తాను, మీకు ఆల్రెడీ ఐడియా మనకు వెరీ సింపుల్. అంటే మనకి సర్కిల్ లేకపోతే 4 క్వార్టర్ సర్కిల్ 11 పార్ట్స్ ఉంటాయి, స్క్వేర్ 14 పార్ట్స్ ఉంటుంది, రిమైనింగ్ పోర్షన్ 3 పార్ట్స్ ఉంటుంది. అది తెలిస్తే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఏం చెప్పొచ్చు ఇక్కడ? క్లియర్ గా కనబడుతుంది కదా, ఇక్కడ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత 14, అంతేనా? అంటే ఈ లోపల బేసిక్ ఈ మొత్తం పోర్షన్ కలిపితే నాకు ఎంత ఉండాలి? 3 పార్ట్స్ ఉండాలి. 14 parts is given as area of the square, that is 14 square. అంతేనా? 14 parts 14 square అంటే 1 part ఎంత? 14 units or 14 meters square. కానీ ఇక్కడ లోపల ఈ పోర్షన్ ఎంత చెప్పాను? 3 units అని చెప్పాను, అంటే 3 parts. సో 3 parts equal to how much? 42 meters square. కానీ ఈ 42 meters square లో 20 meters square ఏరియా ఆఫ్ ది పాండ్. పాండ్ అంటే నీరు ఉంటుంది, అంతేగాని దాంట్లో గ్రేజ్డ్ ల్యాండ్ ఉండదు కదా, పైరు ఉండదు కదా, గడ్డి ఉండదు కదా. కాబట్టి ఆ 20 meters square మనం తీసేయాలి. సో 42 - 20 that is 22 meters square. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో చాలా మంది 42 పెట్టేస్తారు, అది తప్పు, ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 42 - 20 that is 22 meters square. ఫస్ట్ ఆప్షన్ is the correct answer. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జామ్ ఆడ పాండ్ ఉంది కాబట్టి 20 తీసేసాం, ఆ చెరువు లేదన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ 42నే అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? I hope all of you clear this. Next one. Next question. 12th. The sum of the length and breadth of a rectangle is 6. ఒక rectangle ఉంది. సో వాటి యొక్క dimensions for suppose LB అనుకుంటే L + B అని ఇచ్చాడు 6. A square is constructed such that one of its sides is equal to diagonal of the rectangle. అంటే what is the side of the square? It is equal to rectangle యొక్క diagonal, అంటే L² + B² under root. And what next? If the ratio of areas of the square, what is the area of the square? A² by ratio, it is to, and rectangle area, what is the area of rectangle? LB. It is given as 5/2. Then what is the area of the square? Area of square అంటే ఏంటమ్మా? A² ఎంత? అది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? అండ్ what are the options? 20, 25, 16 and 10√2. So try yourself. Take 10 to 20 seconds. తీసుకోండి, చేయండి.
టైర్ 2లో ఇలాంటి మోడల్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, see here what he was given, L plus B is 6 and A equal to L square plus B square under root and A square, oh sorry, what he was given, A square by LB is 5 is to 2 and you have to find out the area of the square. Yes, సో బేసికల్లీ ఏ స్క్వేర్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ అంతా 5 పార్ట్స్, సో ఖచ్చితంగా 5 మల్టిపుల్ అవ్వాలి. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అయితే గీతే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఆప్షన్ అంతేనా. సో చూద్దాం. సో ఏ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ రాయించాము, ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎట్లా రాయొచ్చు నేను, ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2LB రాయొచ్చా, రాయొచ్చా లేదా, రాయొచ్చు. అంటే ఎల్ ప్లస్ బి ఎంత 6 హోల్ స్క్వేర్ అంటే 36 మైనస్ 2LB దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్లో ఏ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. 36 మైనస్ 2LB బై LB ఈజ్ ఈక్వల్ టు 5/2. ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఫస్ట్. సో ఇక్కడ ఇండివిజువల్గా డివైడ్ చేయండి. 36 బై LB ఈక్వల్ టు సారీ మైనస్ 2 ఈక్వల్ టు 5/2. సో 2 ఇటు వచ్చేసింది అనుకోండి 5/2 ప్లస్ 2. 5/2 ప్లస్ 2 అంటే ఎంతమ్మా 9/2. ఎస్, 9 1s 9 4s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ LB, ఇట్ ఈస్ 8. LB ఎంత 8. ఇప్పుడు చూడండి ఎల్ ప్లస్ బి ఏమో 6 అంట, LB ఏమో 8 అంట. నేను ఖచ్చితంగా LB వాల్యూ చెప్పవచ్చా, ఈజీగా చెప్పచ్చు. ఎంత 4 ఇంటూ L4 B ఏమో. కానీ నాకు కావాల్సింది ఏంటి ఏ స్క్వేర్, బికాస్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 4 4 16 4 20. సో 20 యూనిట్ స్క్వేర్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఓకే, సో వేర్ ఇట్ ఈస్, ఎక్కడుందమ్మా ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ స్క్వేర్స్. ఎనీబడి హ్యాస్ డౌట్? సో నౌ మెనీ ఆఫ్ యూ can ask something like this, these problems are sufficient to crack SSC or not? Yes, of course, they are sufficient, but you have to practice same models for so many times. Okay, so practice is the only thing for success. Okay, so and join the live special class on June 19th on squares, that is day after tomorrow, and లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వను. అండ్ యూ హ్యావ్ టు ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్, రిజిస్టర్ అవ్వాలి. ఆ ఫామ్ అనేది రేపు మీకు కమ్యూనిటీ పేజ్లో పెట్టడం జరుగుతుంది. అండ్ యూ హ్యావ్ టు ఫిల్ దట్, దెన్ ఓన్లీ యూ క్యాన్ యాక్సెస్ ద లైవ్ స్పెషల్ క్లాస్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ. ద స్పెషల్ క్లాస్ ఇస్ ఫ్రీ. ఓకే, అండ్ బిఫోర్ వీడియో ఆపేసే ముందు నేను ఒక 2 things మీకు చెప్పాలి. హోల్డ్ ఆన్ ఫర్ 2 minutes. The 2 things are, one thing is Pure Maths PDFs, my class notes and also my class questions are available in InstaMojo. And also అంతేకాకుండా మీకు FIRS Cloud కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. మీకు నేను చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి చూడండి, శాంపిల్ PDFs కూడా ఉంటాయి. దే ప్రొవైడ్ డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. జాన్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈ రోజు తీసుకున్నా కూడా ఈ ముందు వరకు ఉన్న రోజులు అన్నీ కూడా మీకు మెయిల్ చేస్తారు వాళ్ళు డైలీ, వీక్లీ అని. ఇది చదివితే మీరు ఏమి చదవక్కర్లేదు. మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వచ్చు, CHS అవ్వచ్చు, CGL అవ్వచ్చు, APPS అవ్వచ్చు, ఏది ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. ఓకేనా. సో బేసిక్గా ఈ కరెంట్ అఫైర్స్ అనేది 300 రూపీస్ మీకు. కానీ నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ కనుక అప్లై చేస్తే ఇంకొక 10% అంటే 30 రూపీస్ తగ్గి 270 రూపీస్కి మీకు వస్తుంది. ఓకేనా. సో నేను ఈ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూడండి, మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకోండి. లేదు అంటే ఈ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ PDFs గురించి మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్కి. ఓకే, ఇట్ ఈస్ మై వాట్సాప్ నెంబర్ 9490
882754. Okay, so you can ask any doubts also. Okay, with this I'll conclude this session and have a good day. Thank you very much and Jai Hind. Good day.